గీతంకు భూములు కేటాయించడాన్ని నిరసిస్తూ వామపక్షాల నేతలు విశాఖలో కదం తొక్కారు. జీవీఎంసీ గేట్ వద్ద ధర్నాకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు గేటు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. గీతంకు 5,000 కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కట్టబెట్టడాన్ని వామపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తన అనునాయులకు అడ్డంగా భూములు దోచిపెడుతోందని సిపిఎం నేతలు మండిపడ్డారు. లాక్కుంటున్నాడు. ఉక్కుపాదంతో ఉద్యమాలను అంచేస్తానంటున్నాడు కదా. ఉక్కుపాదం విధించి మీడియా గొంతు నొక్కి అక్కడ 5,000 కోట్ల రూపాయలు చేసే విలువైన భూమిని ఎంపీ శ్రీభరత్ కి బదలాయింపు చేయబోతున్నారు. ఇది విశాఖ ప్రజలు గ్రహించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. చంద్రబాబే పెద్ద భూ కబ్జాదారుడు. శ్రీభరత్ భూ కబ్జా చేస్తే చంద్రబాబు దాన్ని లీగలైజ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, శ్రీభరత్ ని అరెస్ట్ చేయాలి. ఇంత అన్యాయమా? మీరు ఏం చెప్పారు? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? విశాఖ ప్రజలు మీరేమో ఉద్యోగాలు తెస్తారు, అలా ఐటీ కంపెనీలు తెస్తారు, దావోస్కి వెళ్తున్నారు. ఇవన్నీ విశాఖ ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు. కంప్యూటర్ ఇంజనీర్లు చాలా ఆశలతో ఉన్నారు. యువత చాలా ఆశలతో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీ వియ్యంకుడి అల్లుడికి భూమిని పంచి పెడుతున్నారు, మీ కొడుక్కి భూమిని ఇస్తున్నారు. రేపు పొద్దున నేను కూడా ఒక యూనివర్సిటీ పెట్టి ఒక 100 ఎకరాల భూమిని కబ్జా చేసి నా ఆధీనంలో భూమి ఉంది, నాకు రెగ్యులరైజ్ చేయండి అంటే చేస్తారా? ఇది ఏం చేస్తున్నారండి? దొంగల్ని పరిపాలించుకోమని చెప్తున్నారు. మీరు కబ్జాలు చేసుకోండి, నేను సీఎం పదవిలో ఉన్నాను, నేను రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మొత్తం కబ్జాదారులకు అందరికీ పిలుపునిచ్చారు. మీరు భూముల్ని కబ్జా చేయడంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలకు తేడా లేదని స్పష్టంగా అర్థమైపోయిందండి. వీళ్ళు ఎన్నికల ముందు ఏం ప్రగల్భాలు తెలిపారు? రాష్ట్రంలో భూదోపిడీ జరిగిపోతూ ఉంది, మాకు అధికారం ఇవ్వండి, భూములు కాపాడుతాం, ప్రజలకు పనిచేస్తామని చెప్పన్నారు, అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. వీళ్ళు చేస్తుంది ఏంటి? స్వయాన ఒక ఎంపీ సిగ్గుండాలండి. ప్రజల భూములు, ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాలు 79 భూములు కబ్జా చేస్తాడా? నేను కబ్జా చేస్తాను, క్రమబద్ధంగా చేయమని చెప్పి కౌన్సిల్ తీర్మానం పెట్టేస్తాడా? సిగ్గుందా ఎంపీకి అడుగుతున్నాము. అందుకనే ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది. మీకు ఎంపీ పదవి కావాలంటే భూములు వదిలేయండి, ప్రజల భూములు అయ్యి ప్రజలకు పంచండి. మీకు పదవి కావాలనుకుంటే ఆ పని చేయండి, భూములే ముఖ్యం అనుకుంటే పదవి వదిలేయండి. మీకు ఎంపీ కూడా అర్హత మీకు లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలండి? మీ ఎంపీ భూ కబ్జా పెడితే ఊరుకుంటారా? కౌన్సిల్ తీర్మానం పెట్టేస్తారా? అందుకని మీకు ఓటేసి గెలిపించి ప్రధానికో మీకు ఏమాత్రం ప్రజల మీద శిక్ష ఉండేలాగుంటే కౌన్సిల్లో పెట్టిన తీర్మానం అంటే రద్దు చేయించాలి. మీడియాను బ్లాక్ చేయడం ఏంటండి? అర్థం లేని విషయం. మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి. మీకు నిర్బంధం అయిపోయిందని చెప్పి గొగ్గోలు చేస్తారు, పేస హక్కులను గొగ్గోలు చేస్తారు. అధికారం చేపడితే నిర్బంధం ఉపయోగిస్తారా? మీడియాను గౌరవిస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? మీ ప్రజాస్వామ్యం తగలబారా? కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమాత్రం ప్రజల మీద, ప్రభుత్వ భూముల మీద, రాష్ట్రాల మీద శిక్ష ఉండేలాగుంటే మీ ఎంపీ స్వయాన్ని, మీ బంధువు ఎంపీ భర్త మీద చర్య తీసుకోండి, అరెస్ట్ చేయండి. ప్రజల భూములు ఏమి తాత ముత్తాలు రాష్ట్రం కావాలి, ప్రజల భూములు ప్రజలు చెందాలి, భూములు స్వాధీనం చేసుకొని పేదలు పంచాలి. లేని పక్షులు మీకు సరైన కొనపాటు తప్పదని చెప్పని ప్రజలతో మీరు చేస్తూ ఉన్నాం. ఎంపీ గారు 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దోపిడీ చేస్తూ ఆయన బండారం బయటపడతామో అని కార్పొరేటర్లు అక్కడ ఈ రోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మీడియా వాళ్ళు కూడా లోపల లేకుండా చేశారు. మీకు సిగ్గుంటే ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఈ విశాఖపట్నాన్ని పంచగ్రామాల దేవస్థాన భూ సమస్య ప్రధానమైంది, దాన్ని పరిష్కారం చేస్తామన్నారు. గాజువాక ఇనాం భూముల సమస్య పరిష్కారం చేస్తారు. భరత్ బాబుని కాపాడతాకి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన వక్త నేను భూ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఇంత జరుగుతుంటే మీరు నోరు మూసుకుని ఎక్కడ కూర్చున్నారని అడుగుతున్నాము. అలాగే పంచగ్రామాల భూ సమస్య, భూమికి భూమి బదలాయింపిస్తూ 1,00,000 మంది ప్రధానంగా నిందితులు, బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడకుండా 54 ఎకరాలు నువ్వు ఆక్రమించడం సిగ్గుచేటు. పేదలకు పట్టాలు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. కొండవారి ప్రాంతాల్లో పేదలు అక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈ భూములు 1,000 కోట్ల రూపాయలు చేసే భూములు మీరు కబ్జాలు చేస్తూ ఎక్కడ చరిత్ర లేదు. ఈ రోజు మీడియా వాళ్ళే లోపలికి రాకుండా మీరు దుర్మార్గంగా తీర్మానం చేద్దాం అనుకుంటున్నారు. ఆ 15వ అజెండా వెంటనే రద్దు చేసి మీడియా వాళ్ళ లోపలికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం.
మేము మాత్రం ప్రైవేటు సైన్యాలు పెట్టుకొని ప్రైవేటు మీడియా పెట్టుకొని మేము మీడియా లేకుండా సమావేశాలు జరపాలనుకోవడం పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు వాళ్ళు మేయర్ గారికి అట్లాగే ఎన్నుకోబడ్డారు. వాళ్ళకి